వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. గ్లోబల్ సమిట్ షెడ్యూల్ రిలీజ్. నల్గొండ జిల్లాలో సీఎం టూర్. లేబర్ కోడ్ పై బీఆర్ఎస్ పోరు. టాప్ 9 తెలంగాణ న్యూస్ చూద్దాం. తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేసే లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మినిట్ టు మినిట్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 8వ తేదీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీఎంతో కలిసి గ్లోబల్ సమ్మిట్ ప్రారంభిస్తారు. ఫ్యూచర్ సిటీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, కోమటిరెడ్డి ఉన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి రావాలంటూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆహ్వానం పలికారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు. నల్గొండ జిల్లా దేవరకొండకు వెళ్లారు సీఎం రేవంత్. 31 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లుగా భావించి ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో వెనకబడ్డ దేవరకొండ నియోజకవర్గానికి నీళ్లలా నిధులు పారిస్తామని భరోసా ఇచ్చారు సీఎం. ఎస్ఎల్బీసీ టన్నెల్ పై మంత్రి ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టర్మ్ లో ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అసెంబ్లీ ఎన్నికల్లోపే పూర్తి చేస్తామని తెలిపారు. 1800 కోట్ల డిండి ఎత్తిపోతల పనులు జరుగుతాయన్నారు. ఈశ్వరాచారి మృతి బాధాకరమన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పారు. 42% బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రం పంపిన బీసీ రిజర్వేషన్ చట్టాలను కేంద్రంలోని బీజేపీ తొక్కిపెట్టిందని ఆరోపించారు. నెహ్రూపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు దేశం కోసం ఏం చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. బీజేపీ సింగిల్ ఎజెండా రామాలయమని, రాముడి ఆలోచనలను పరిగణలోకి తీసుకుని నెహ్రూ పాలన చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు హరీష్ రావు. కేసీఆర్ బీఆర్ఎస్ పై అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో 6.47 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. బియ్యం కోటాను పెంచింది తామేనన్నారు. కాంగ్రెస్ 2 ఏళ్లలో 1 ఎకరాకు నీళ్లివ్వలేదని విమర్శించారు. లేబర్ కోడ్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కేటీఆర్ అన్నారు. బిల్లు అమలు చేయొద్దని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. కేంద్రంలో వ్యతిరేకించిన కాంగ్రెస్ రాష్ట్రంలో బిల్లు ఎలా అమలు చేస్తోందన్నారు. అఖిల పక్షాన్ని కలుపుకొని పోరాటం చేయాలన్నారు. తెలంగాణ సమ్మిట్ కు వెళ్లడంపై నిర్ణయం తీసుకోలేదన్న సీఎం. లోకేష్ కు సిపిఎం లేఖ. జోజీనగర్ బాధితులకు న్యాయం చేస్తామన్న సూచన. టాప్ 9 ఆంధ్రప్రదేశ్ న్యూస్ చూద్దాం. తెలంగాణ సమ్మిట్ కు వెళ్లడంపై నిర్ణయం తీసుకోలేదన్నారు సీఎం చంద్రబాబు. వివేక హత్య కేసు చిన్నదైనప్పుడు జగన్ కి పరకామణి కేసు పెద్దదవుతుందా అన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో లేడీ డాన్లు పెరిగిపోయారని వారి తోకలు కట్ చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కొన్ని విభాగాలు ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. 11,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చాక కూడా కార్మికుల కుటుంబాల్లో అయోమయం కలిగేలా కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు మంత్రి నారాయణ. కార్యకర్తల సంక్షేమానికి 10 కోట్లు కేటాయించారు. విడతల వారీగా 25,000 చొప్పున చెక్కుల పంపిణీ చేయనున్నారు. తొలి విడతలో 308 మంది కార్యకర్తలకు చెక్కుల పంపిణీ చేశారు. సకాలంలో 2 పంటలకు నీరిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గతంలో ఇరిగేషన్ వ్యవస్థకు వైసీపీ తాళం వేసిందని చెప్పారు. 5 ఏళ్లలో ప్రాజెక్టులకు రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. వంశధార విషయంలో ఒడిశాతో మాట్లాడతామన్నారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రి వీరాంజనేయ స్వామి స్పందించారు. పరకామణి విషయంలో తప్పు జరిగిందని జగన్ అంగీకరించారన్నారు. చిన్న తప్ప పెద్దదా తాము తేలుస్తామన్నారు. అమరావతిలో భూములను రైతులు ఇష్ట ప్రకారమే ఇస్తున్నారన్నారు. జోజీనగర్ కూల్చివేతలపై స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు. జోజీనగర్ బాధితుల విషయం ముందే తన దృష్టికొచ్చిందని, సివిల్ వివాదం కావడంతో కోర్టుకు వెళ్లమని చెప్పానన్నారు. బాధితులకు ఎలా న్యాయం చేయాలని ఆలోచిస్తున్నామన్నారు. సనాతన ధర్మాన్ని బీజేపీనే నాశనం చేస్తోందన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. హిందుత్వం మతం కాదు, ఒక సంస్కృతి అన్నారు. సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు. ఇతరులకు నష్టం చేయకుండా సనాతన ధర్మాన్ని ఆచరించాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎప్పటికీ బలపడదన్నారు. మంత్రి నారా లోకేష్ కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. అమెరికా పర్యటనలో H1B వీసా ఉద్యోగుల భద్రతపై మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఐటీ ఉద్యోగుల తొలగింపుపై అమెరికా ప్రభుత్వంతో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ రిజర్వేషన్లు తీసుకొచ్చారని అంబటి రాంబాబు అన్నారు. భారత జాతి ఉన్నంతకాలం అంబేద్కర్ ను గుర్తించుకోవాలన్నారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, కూటమి ప్రభుత్వంలో విగ్రహం నిర్లక్ష్యానికి గురైందన్నారు. రసవత్తరంగా సర్పంచ్ ఎన్నికలు. మల్కాపూర్లో మంత్రాల కలకలం. కిష్టాపురంలో టెన్షన్. టాప్ 9 పంచాయతీ ఎన్నికల వార్తల్ని చూద్దాం.
ములుగు జిల్లా ఏటూరు నాగారం పంచాయతీలో సర్పంచ్ ఎన్నిక పోటీ రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ప్రచారానికి సై అంటున్నాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తరపున మంత్రి సీతక్క ప్రచారంలో పాల్గొన్నారు. సర్పంచ్ పదవిని వేలం పెట్టి కొండం బాధాకరమన్నారు ఎంపీ రఘునందన్ రావు. ఓటు హక్కును కొండమంటే అభివృద్ధిని అడ్డుకున్నట్టేనన్నారు. బీజేపీ అభ్యర్థులు ఖర్చుకు దూరంగా ఉంటారని, అభివృద్ధికి పాటుపడతారన్నారు. అరాచకాలు, దౌర్జన్యాలు పంచాయతీ ఎన్నికలతో అంతమవుతాయన్నారు పైలట్ రోహిత్ రెడ్డి. అభివృద్ధి పనులకు తీర్మానాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సంగం కలాన్లో బీఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జుకు నిరసన సెగ తగిలింది. సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేను నిలదీశారు స్థానికులు. హామీల అమలుపై ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇంకెప్పుడిస్తారని ఫారయ్యారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామ పంచాయతీలో మంత్రాలు కలకలం రేపాయి. వార్డు మెంబర్ గా బరిలోకి దిగిన షాబుద్దీన్ గెలుపు కోసం అర్ధరాత్రి మంత్రించిన ఆవాలు, పసుపు చల్లారు. సీసీటీవీలో దృశ్యాలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా కృష్ణాపురంలో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రాళ్లు, గొడ్డలి, కర్రలతో దాడికి దిగారు. పంచాయతీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వట్లేదని ఎస్సీలపై మరో వర్గం దాడి చేసింది. సిద్దిపేట జిల్లా పాండవపురంలో సర్పంచ్ ఎన్నికకు వేలం పాడిన 35 మంది గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒప్పందం ఉల్లంఘించిన బైరి రాజును గ్రామస్తులు కుల బహిష్కరణ చేయడంతో పోలీసులు కేసు పెట్టారు. సిద్దిపేట జిల్లా పోతారం సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. సల్కం రేణుక మల్లేశ్వరం సర్పంచ్ గా ఎన్నికయ్యారు. తన స్వగ్రామంలో సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కావడం సంతోషంగా ఉందన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా జిల్లెలగూడ సర్పంచ్ అభ్యర్థిగా సాఫ్ట్వేర్ ఉద్యోగి లావుడ్య రవీందర్ పోటీ చేస్తున్నారు. స్వగ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సర్పంచ్ బరిలో నిలిచానంటున్నాడు రవీందర్. నర్సాపురం మున్సిపల్ ఆఫీస్ కు తాళం, కలకలం రేపుతున్న స్క్రబ్ టైఫస్. నల్ల చెరువులో క్షుద్ర పూజలు. టీవీ9 పల్లె వార్తలు ఇప్పుడు చూద్దాం. నర్సాపురం మున్సిపల్ ఆఫీస్ కు తాళం వేశారు కూటమి కౌన్సిలర్లు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వైసీపీ కౌన్సిలర్లు అభ్యంతరం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాళం వేయడంతో వైసీపీ కౌన్సిలర్లు ఆఫీసులోనే ఉండిపోయారు. నరసరావుపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా తీసుకువెళ్తున్నామని చెప్పారు అరవింద్ బాబు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తోందన్నారు. ఎన్టీఆర్ జిల్లా పొందుగల గ్రామంలో స్క్రబ్ టైఫస్ కలకలం రేపింది. బాలుడికి జ్వరం తగ్గకపోవడంతో మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేశారు. స్క్రబ్ టైఫస్ నిర్ధారణ కావడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కడపలో హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఎస్పీ సచికేత్ విశ్వనాథ్. హోంగార్డుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్నమయ్య జిల్లా కోడూరు స్టూడెంట్ యూనియన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంగా రాయచోటి వద్ద రాజంపేట ముద్దు అంటూ నినాదాలు చేశారు. టోల్ గేట్ దగ్గర మానవహారం చేపట్టారు. సత్యసాయి జిల్లా నల్ల చెరువులో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. బస్టాండ్ సమీపంలోని ఆర్ఎంపీ వైద్యుడి ఇంటి ముందు క్షుద్ర పూజలు నిర్వహించారు దుండగులు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మట్టి బొమ్మను పెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం పెరిగింది. 73 గ్రామాల పరిధిలో పులులు సంచరిస్తున్నాయి. 5 ఏళ్ల తర్వాత జిన్నారం డివిజన్లోకి పెద్ద పులి ఎంట్రీ ఇచ్చింది. పులుల సంచారంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ఆగని గంజాయి మొక్కల పెంపకం. బ్లాక్ లో క్రికెట్ టికెట్లు. మార్కెట్లో దొంగతనం. టాప్ 9 క్రైమ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్లో దొంగతనం జరిగింది. ఒక షాప్ లోకి వచ్చిన దొంగ 2 లక్షలతో పరారయ్యాడు. సీసీటీవీలో దృశ్యాలు నమోదయ్యాయి. హన్మకొండ జిల్లా కుమార్పల్లి మార్కెట్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి పక్కనే ఉన్న వాహనాలు చిరు వ్యాపారులపైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 5 బైక్లు, కారు ధ్వంసమయ్యాయి. 3కి గాయాలయ్యాయి. కాకినాడ జిల్లా భూపాలపట్నంలో హత్యకు గురైన అప్పన్న కుటుంబాన్ని పరామర్శించారు వైసీపీ నేతలు. టీడీపీ నేతలే అప్పన్నను చంపారంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అప్పన్నను కొట్టి చంపారని ఆరోపించారు. హైదరాబాద్ మలక్పేటలోని ఒక భవనం టెర్రస్ పై గంజాయి మొక్కలు పెంచుతున్నారు. 2 వ్యక్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ టీం అదుపులోకి తీసుకుంది. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుంది. విశాఖలో సౌత్ ఆఫ్రికా భారత్ వన్డే మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్లు జోరుగా అమ్ముడయ్యాయి. ఆఫ్లైన్ లో బ్లాక్ లో అమ్మకాలు చేపట్టారు. చదువులో వెనకబడ్డంతో కుంగిపోయి మనస్తాపంతో బీటెక్ స్టూడెంట్ అభినయ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో చోటు చేసుకుంది. అభినయ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
అసదుద్దీన్ ఓవైసీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఓవైసీపై ఏఐ వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. స్పందించిన పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు అసద్. వర్గీకరణ చట్టంపై నిలదీత. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో సిఐడి దూకుడు. సంగారెడ్డి డిపిఓ సస్పెండ్. టీవీ9 వార్తల్ని న్యూస్ సెంటర్లో చూద్దాం. వర్గీకరణ చట్టాన్ని సవరించాలంటూ డిప్యూటీ సీఎం భట్టిని నిలదీశారు మాల నాయకులు. డిప్యూటీ సీఎంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు భట్టి. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో సిఐడి దూకుడు పెంచింది. వైసీపీ నేత మాధవరెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టింది. డాక్యుమెంట్లు, రికార్డులను పరిశీలించారు అధికారులు. ఈ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై ఉన్నాడు మాధవరెడ్డి. సంగారెడ్డి డిపిఓ సాయిబాబా సస్పెండ్ అయ్యారు. ఆఫీస్కు సక్రమంగా రాకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు కలెక్టర్. డిపిఓను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీజన. దక్షిణాఫ్రికాలో తెలంగాణ యువకుడు కిడ్నాప్ కు గురయ్యాడు. నల్లమస ప్రవీణ్ ను జేఎన్ఐఎం ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. బోర్వెల్ కంపెనీలో సూపర్వైజర్ గా ఉన్నాడు ప్రవీణ్ స్వస్థలం యాదాద్రి జిల్లా బండ సోమారం. పల్నాడు జిల్లా రావిపాడు శివార్లో కాలువలో పడి తల్లి కుమారుడు గల్లంతయ్యాడు. తల్లి త్రివేణి మృతదేహం లభ్యమైంది. పసికందు కోసం గాలింపు కొనసాగుతోంది. భర్తే చంపాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ మొయినాబాద్ చేవెళ్ల ప్రధాన రహదారిపై పత్తి లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా కొట్టింది. రోడ్డుపై పత్తి బస్తాలు ఎగిరిపడ్డాయి. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. మేడ్చల్ జిల్లా నారపల్లి నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇంజనీరింగ్ విద్యార్థిని అయ్యప్ప మాల తీసేసి యూనిఫామ్ వేయించింది యాజమాన్యం. అయ్యప్ప స్వాములు, బీజేవైఎం నాయకులు కాలేజీ దగ్గర నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా వీరవల్లి దగ్గర జాతీయ రహదారిపై కారు తగలబడింది. మంటలు చెలరేగిన విషయాన్ని గ్రహించిన ప్రయాణికులు వెంటనే నిలిపేసి కిందకి దిగారు. విజయవాడ కనకదుర్గ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం. టికెట్ ధరలపై పరిమితులు. దేశవ్యాప్తంగా ప్రయాణికుల ఆందోళన. టాప్9 వార్తల్ని చూద్దాం. దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ 850 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, చండీగఢ్, విశాఖలో ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. విమాన టికెట్ ధరలపై పరిమితి విధించింది కేంద్రం. 500 కిలోమీటర్ల వరకు 7,500 రూపాయలు, 500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు 12,000, 1000 నుంచి 1,500 కిలోమీటర్ల వరకు 15,000 ఉండాలని తేల్చి చెప్పింది. ఇండిగో యాజమాన్యంపై సీరియస్ అయింది కేంద్ర ప్రభుత్వం. రద్దయిన టికెట్ల ఛార్జీలు రిటర్న్ చేయాలని ఆదేశించింది. రేపు రాత్రి 8 గంటల్లోగా ప్రయాణికులు డబ్బులు రిటర్న్ చేయాలని స్పష్టం చేసింది. ప్రయాణికులకు మరోసారి క్షమాపణలు చెప్పింది ఇండిగో సంస్థ. ఇప్పటి వరకు రద్దయిన బుకింగ్స్ కు రీఫండ్ చేస్తామని ప్రకటించింది. ఆటోమేటిక్ గా డబ్బు రీఫండ్ అవుతుందని ప్రయాణికులకు తెలిపింది ఇండిగో సంస్థ. ఇండిగో సంక్షోభం వేళ విమానయాన సంస్థల దోపిడీ కొనసాగుతోంది. టికెట్ ఛార్జీలను భారీగా పెంచేశాయి ఎయిర్లైన్స్ సంస్థలు. 7-8 రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నాయి సంస్థలు. అన్ని ప్రైవేట్ వారికి అప్పగిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు కేటీఆర్. శ్రమ దోపిడీ వద్దని కేంద్రం ఏడాది కిందట ఆదేశించినా ఇండిగో సంస్థ పట్టించుకోలేదన్నారు. విమానాల రద్దుతో ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు బస్టాపుల్లా మారాయన్నారు. ఇండిగో విమానాల రద్దుతో ఎయిర్పోర్ట్లో పడిగాపులు పడుతున్న ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆర్టీసీ స్లీపర్ బస్సులు అందుబాటులో ఉంచింది. శ్రీలంకకు తమిళనాడు ఆపన్నహస్తం. ముర్షిదాబాద్ లో హై టెన్షన్. డీకే శివకుమార్ కు నోటీసులు. టాప్9 నేషనల్ న్యూస్ చూద్దాం. ప్రపంచంలో ఏ దేశంతోనైనా సంబంధాలు ఏర్పరచుకునే హక్కు భారత్ కుందన్నారు కేంద్ర మంత్రి జైశంకర్. భారత్ బంధాలను వీటో చేసే అధికారం ఏ దేశానికి లేదన్నారు. భారత్ రష్యా సంబంధాలు స్థిరంగా ఉన్నాయన్నారు. బెంగాల్ ముర్షిదాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బాబ్రీ మసూద్ నమూనాకు శిలాన్యాస్ చేశారు టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే హ్యూమనియన్ కబీర్. ముర్షిదాబాద్ లో బాబ్రీ నమూనాను నిర్మించారు. ముర్షిదాబాద్ లో నమూనా బాబ్రీ నిర్మాణానికి వ్యతిరేకంగా హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కోల్కతా బ్రిగేడ్ గ్రౌండ్ లో ఆదివారం 5 లక్షల మంది భగవద్గీత పారాయణాన్ని నిర్వహించాలని హిందూ సనాతన సంస్కృతి పంచ్ నిర్ణయించింది. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు 33 ఏళ్లు నిండాయి. 1992లో ఇదే రోజు కరసేవకులు మసీదును నేలమట్టం చేశారు. దీంతో యూపీ పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు. నెహ్రూపై గౌరవం ఉంటే ఇంటి పేరును ఎందుకు చేర్చుకోలేదని సోనియాను ప్రశ్నించింది బీజేపీ. ఆయన సేవల్ని తక్కువ చేస్తే వ్యక్తులు మీరేనన్నారు బీజేపీ అధికార ప్రతినిధి టామ్ వడక్కన్. ఇందులో తమ పార్టీకి ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 19న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆర్థిక లావాదేవీల వివరాలను వెల్లడించాలని పేర్కొంది.